ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ఆదివారం ఆయన సన్నిధానాన్ని అనుభవించడానికి, ఆయన వాక్యాన్ని అనుభవించడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపకే దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులు లేదా కుమార్తెలు అయ్యే అధికారం దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఆమెన్. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు, అంటే ఆయన కుమారుడు కుమార్తె అగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు కదా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉండే అధికారాన్ని నీవు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇలా ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబడిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఆమెన్. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని కుమారుడుగా కుమార్తెగా అయ్యే అధికారం దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుడు కుమారుడుగా కుమార్తెగా అయ్యే అధికారం దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మనం పరలోక రాజ్యంలో చేరడానికి మనకి మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారంట. ఈ వచనంలో ఇప్పుడు మనం చదివింది చూసాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకన్నా ముందు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగన, దేవుడు మనకన్నా ముందు వెళ్ళి మన కోసము స్థలం సిద్ధపరచుచున్నారు. ఆమేన్. మరలా వచ్చి ఆయన యొద్ద మనం ఉండటకు మనల్ని తీసుకుని వెళ్తారు. అంతవరకు మనం నమ్మకంగా దేవుణ్ణి అంగీకరిస్తూ ఆయన నామం ముందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా ఆయన అధికారాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు పరలోకంలో స్థలం సిద్ధపరిచిన నిమిత్తం యేసుక్రీస్తు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళెను. ఆ తర్వాత ఆయనతో మనము ఉండవలసి మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, పాపంలో పాపిష్టి బంధకాలలో కూరుకుపోయిన వ్యక్తి ఏ విధముగా ఆయనతో పరలోకం వెళ్ళగలరు? కెనడా దేశంలోనంటండి నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ ఏమిటి అంటే నయాగరా వాటర్ ఫాల్స్. ఇవి సుమారు 700 అడుగుల ఎత్తు నుంచి కిందకి వాటర్ పడుతూ ఉంటుందంటండి. ఒక వ్యక్తి ఈ నయాగరా ఫాల్స్ పైన ఒకవైపు నుంచి మరొక వైపుకు పెద్ద తాడు లాంటిది కట్టి ఆ త్రాడు మీద నడుచుకుంటూ వెళ్తానని ప్రపంచానికి సవాల్ విసిరారంట. అలాగే అది చేసి కూడా చూపించారంట. అంటే పెద్ద లోతైన ప్రవాహం వాటర్ ఫాల్స్ పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి. అక్కడ నుండి యువతల నుంచి అవతలకు ఒక తాడు కట్టి నేను వెళ్తాను అని శబ్దం చేసి అలా వెళ్ళి చూపించారంట. అత్యంత లోతైన భయంకరమైన శబ్దాలతో కూడిన వాటర్ ఫాల్స్ పైన కట్టబడిన త్రాడు మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు, మామూలు మాట కూడా కాదు. ఇది అసాధ్యమైనది. కానీ ఆ వ్యక్తి దానిని చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వ్యక్తి త్రాడు మీద నుంచి కిందకి దిగి అక్కడున్న వారందరితో కూడా, నేను ఏ విధంగా అయితే ఈ నయాగరా ఫాల్స్ని దాటి వచ్చానో మీరు చూశారు కదా, అయితే ఒక పని చేయండి, మీలో ఎవరైనా సరే వచ్చి నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను అటువైపు అని అన్నాడంట. ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు, ముందుకు రాలేదు, భయపడిపోయారు. ఈలోపు ఒక చిన్న బుడతడు వచ్చి, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అని అనగా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ కుర్రను పట్టుకుని, అవి చాలా లోతైనవి, భయంకరమైనవి, అందులో పడితే బ్రతకడం అసాధ్యము, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి భయపెట్టారు.
వాడు ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా వెళ్ళి ఆ వ్యక్తి భుజం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా త్రాడు మీద నడుచుకుంటూ గమ్యానికి చేరుకున్నాడు. గమ్యం చేరిన తర్వాత భుజం మీద నుంచి కిందకి దిగిన ఆ కుర్రవాణిని పట్టుకుని ముద్దులు పెడుతూ పక్కనున్న వాళ్ళందరూ, ఒరేయ్ నువ్వు చిన్న కుర్రాడివే కానీ ఎంత ధైర్యము, పెట్ట కొంచెము పోతగనం అని చెప్పి అందరూ పొగుడుతున్నారు. ఇదంతా గమనించిన ఒక వ్యక్తి ఆ కుర్రవాణి దగ్గరికి వచ్చి, ఒరే మాలో ఒక్కరు కూడా ఇంత ధైర్యం చేయలేదు కదా, ఆయన భుజం మీద కూర్చోలేకపోయాం కదా, నీకు అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది అని ప్రశ్నించగా ఆ కుర్రాడు ఒకటే చెప్పాడు, అయ్యా నాకెందుకు భయము, ఆయన మా డాడీని, మా నాన్నే, అందుకే ధైర్యంతో మా డాడీ భుజం మీద నేను కూర్చున్నాను అని జవాబు ఇచ్చాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, అక్కడున్న వారిలో ఒక్కరు కూడా ఆ వ్యక్తి భుజం మీద కూర్చోలేకపోయారు. కేవలం కుమారుడు మాత్రమే కూర్చున్నాడు. ఎవరు పరలోనికి వెళ్ళగలరు, ఎవరు పరలోకానికి వెళ్ళగలరు? దేవుని కుమారులు లేదా కుమార్తెలు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం దేవుడు అనుగ్రహించుచున్నాడు. పాపిష్టి మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గము, అది ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడమే. ఆయనను విశ్వసించినట్లయితే మనము కూడా ఆయనతో ఉండగలము, ఆయనలా నడవగలము, ఆయనతో గమ్యానికి చేరగలము. మనుషులకు కంపరం పుట్టించే, చిరాకు పుట్టించే, గురి గమ్యం లేకుండా చెత్తా చెదారం మధ్య తిరిగి ఒక గొంగళి పురుగు ఒకానొక రోజున గూడు కట్టుకుని పాత జీవితాన్ని సమాధి చేసి తన రూపాన్ని మార్చుకుని అందమైన, అందరూ ఇష్టపడే సీతాకోకచిలుకలాగా బయటకు వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అందరికీ కంపరాన్ని పుట్టిస్తూ చెత్తా చెదారంలో నివసించే గొంగళి పురుగు పువ్వులోని మకరందాన్ని జుర్రుకుని అందమైన సీతాకోకచిలుకగా మార్చబడుతుందంటే ఇది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. ఈరోజు నీవు కూడా గొంగళి పురుగు వలె చేయకూడని పనులు చేస్తూ నీ చుట్టూ ఉన్న వారికి కంపరాన్ని, కలవరాన్ని, కోపాన్ని, కష్టాన్ని, కన్నీటిని పుట్టించేవాడుగా ఉన్నావా? గొంగళి పురుగును సీతాకోకచిలుకగా మార్చిన ఆ దేవుడు ఈరోజు నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇతరులకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పంచేదానిలాగా లేదా పంచేవాడిగా చేయాలని ఆశిస్తున్నారు. ఈరోజే నీ జీవితాన్ని నీవు దేవుడికి అప్పగిస్తావా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం కూడా సమాధి చేయబడతాం. కానీ క్రీస్తు యేసునందు మనము మరణించి సమాధి చేయబడితే మనము కూడా క్రీస్తులాగా సమాధి గెలిచి క్రీస్తుని పోలి ఆయనతో నిత్యము జీవించే వ్యక్తిగా మనము ఉంటాము. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో నీవు నేను కూడా అక్కడే ఉండాలంటే ఒకటే మార్గము, ఆయనను రక్షకునిగా, దేవునిగా అంగీకరించడము. మరి నీవు అంగీకరిస్తున్నావా? లేక పాత జీవితాన్ని లేదా రోత జీవితాన్ని, మనకి గొంగళి పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాము? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనకు ఒక్క వారం కూడా టైం లేదు. ఇప్పటికైనా మనం మారి మరి సీతాకోకచిలుక లాంటి అందమైన స్వభావాన్ని మనందరం కూడా కలిగి ఉందాము. సంవత్సరాలు మన జీవితంలో మారడమే తప్ప మనలోని మార్పు లేని జీవితాలు మనం ఉండకూడదు. మన జీవితాన్ని మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి, ఒక నూతనమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధపాటులోకి మనము కూడా వచ్చిదముగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను ఇంతవరకు నేను వాగ్దాన రీతిగా నేను వాక్యం ద్వారా ఈ ఉదయ కాలమే నేను ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజు నేను మమ్మల్ని మీరు తాకినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వసించిన ప్రతి వారికి దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం మీరు అనుగ్రహిస్తున్నారయ్యా. మీకు వందనాలు. మేము కూడా మీ కుమార్తెగా, కుమారుడిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ నామాన్ని మేము అంగీకరించే వారిగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ యందు నమ్మకంగా, విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటూనే మీ వాక్యం మీద ధ్యాస ఉంచి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారి జీవితంలోనైనా దేవా స్తోత్రం, అద్భుతమైన కార్యాలను మీరు జరిగించి మీ కుమార్తెగా, కుమారుడిగా ఉండడానికి నేను అధికారాన్ని దయచేయండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. సమాధానం లేకుండా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య నేను సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. చదువుతున్న వారికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న చిన్న చేతి పనులు చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని దేశ పాలకుని, రాష్ట్ర పాలకుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్ఞానము కొద్దుగా
కొదువై ఉన్న ఎడల నీవు నన్ను అడుగుమని మీరు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడి జ్ఞానము, మీ జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరునైనా మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండినైనా దేవా, మిమ్మల్ని నేను ముందుండినైనా వారి జీవితాలని నేను సరి చేసుకునే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి, పరిచయం చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్రిస్మస్లోనైనా మీరు ఉండినైనా దేవా స్తోత్రమైన ఆశీర్వాదకరంగా ప్రతి జీవితాలు ఉండబడినట్లు మీరు సహాయం చేయండి. దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించి ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తగంతా మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ వాక్యాన్ని ఒకవేళ మీరు ప్రతిరోజు వింటూ మీరు ఆశీర్వదించబడుతుంటే, మీరు బలపరచబడుతుంటే, ఈ ఆదివారపు దేవుని వాక్యాన్ని కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. మీరు కూడా మంచి జీవితాన్ని కలిగి ఉండండి. ఆమెన్.